बीजेपी बीजेपी मोदी हटाओ मोदी हटाओ यूथ कांग्रेस जिंदाबाद यूथ बीजेपी हटाओ देश को बचाओ बीजेपी हटाओ देश को बचाओ जिंदाबाद यूथ कांग्रेस जिंदाबाद यूथ कांग्रेस जिंदाबाद हटाओ देश को बचाओ बीजेपी हटाओ देश को बचाओ बीजेपी हटाओ कांग्रेस जिंदाबाद यूथ कांग्रेस जिंदाबाद यूथ कांग्रेस बचाओ बीजेपी की हटाओ देश को बचाओ बीजेपी की हटाओ देश को बचाओ मोदी डाउन डाउन मोदी डाउन डाउन मोदी डाउन डाउन खबरदार కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే మోడీ కి హటాओ देश की बचाओ मोदी की हटाओ देश की बचाओ मोदी की हटाओ मोदी की हटाओ डाउन 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 हटाओ देश की बचाओ मोदी की हटाओ देश की बचाओ शाखा मंत्री वेंटने यूथ मोदी हटाओ मोदी बचाओ मोदी हटाओ देश की बचाओ मोदी हटाओ देश की बचाओ यूथ कांग्रेस हटाओ देश की बचाओ बीजेपी की 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 हटाओ देश की बचाओ केंद्र విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి ఈరోజు రాష్ట్ర యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నీట్ పరీక్షలు లీక్ పై ఈరోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 89కి పైగా పేపర్లు లీక్ అయినాయి. మొన్న నీట్ పరీక్షల్లో దాదాపు 22 లక్షల మందికి పైగా విద్యార్థులు తాము చదువుకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడ్డది. ఈ ప్రభుత్వం వెంటనే కేంద్ర మంత్రి ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడో వెంటనే విద్యార్థి లోకానికి ప్రతి ఒక్కరికి కూడా క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి. లేని పక్షంలో నరేంద్ర మోడీ గారైనా కూడా కేంద్ర కేబినెట్ నుంచి తొలగించాలని చెప్పి యువజన కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 22 లక్షల మంది విద్యార్థుల కుటుంబాలు కూడా ఈరోజు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. వీళ్ళు కంటికి కొనుక్కు లేకుండా చదువుకుంటూ ఏదో పరీక్ష రాద్దాం, ఏదో మంచి ఉద్యోగం చేద్దామని చెప్పి విద్యార్థులందరూ కళ్ళ గంటరు. వాళ్ళ కళ్ళల్ని కూడా వాళ్ళు ఆవిరైపోయిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. వెంటనే ఈ బీజేపీ ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ గారిని బర్తరఫ్ చేయాలి. లేని పక్షంలో భారతీయ యువజన కాంగ్రెస్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మోడీకి హటాओ మోడీ. మరి ఈరోజు నీట్ పరీక్షలో జరిగినటువంటి లీకేజీలు మరి 21 మంది విద్యార్థుల ప్రాణాలు తీశాయి. దీనికి నిరసనగా ఈరోజు మరి సిరిసిల్ల కేంద్రంలోని తంగెళ్లపల్లి బ్రిడ్జిపై నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయ్యా ధర్మేంద్ర ప్రధాన్ గారు, మీకు సిగ్గుంటే వెంటనే ఈ విద్యార్థి లోకానికి మరి క్షమాపణలు చెప్పి రాజీనామా చేయండి. లేదంటే మీ బీజేపీ పైన మేము నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉంటాం. మరి మా విద్యార్థుల యొక్క ప్రాణాలను హరించినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు, అదేవిధంగా నరేంద్ర మోదీ గారు కూడా మా విద్యార్థి లోకానికి క్షమాపణలు చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా చూసుకుంటే బీజేపీ ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇవ్వకపోగా తెలంగాణ రాష్ట్రంపై నిరంతరం కూడా వారు మరి విద్యా పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. దీనిపై నిరసనగా మరి ఈరోజు తంగెళ్లపల్లి బ్రిడ్జిపై నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.